సార్ నమస్కారం సార్. నమస్తే సార్ బాగున్నారా సార్? బాగున్నా. ఓకే ఓకే సార్. 2.5 అంటే 3 నెలలు అయింది కదా సార్ మనం పరిచయం అయ్యి. అవును 3 నెలలు అవుతుంది. యాక్చువల్గా మీరు ఆర్పిఎస్ 76 తెప్పించారు సార్, వరి పొలానికి తెప్పించారు. యాక్చువల్గా మీరు 10 ఎకరాలలో వాడారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వరిలో దిగుబడులు అనేది రోజు రోజుకు బాగా తగ్గిపోతూ ఉన్నాయి. సాంబమైసూరులో ప్రధానంగా బీపీటీలో బాగా తగ్గుతూ ఉన్నాయి. కానీ మీరు వాడిన తర్వాత ఈ పొలంలో మీరు క్వాలిటీ కానీ మన స్టార్టింగ్ నుంచొని మొత్తం టోటల్గా పిలకల శాతం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దిగుబడి కానీ ఏ రకంగా మీరు ఉందని చెప్పి మీరు గమనిస్తున్నారో ఒక్కసారి మీరు రైతు సోదరులందరికీ కూడా తెలియజేయండి సార్. నమస్తే సార్. నమస్కారం. విత్తన శుద్ధి చేసినప్పుడు మేము పరిచయం లేదు. ఓకే సార్. ఆ తర్వాత సెకండ్ టైం అప్పుడు యూరియా కలిపి ఏం వేయాలని మిమ్మల్ని అడిగిన. ఓకే సార్. ఎకరానికి 1 లీటర్ ఆర్పిఎస్ 76 అని మీరు పంపింది. ఓకే సార్. 10 లీటర్లు తీసుకున్నా. ఓకే. 5 ఎకరాలకు 5 లీటర్లు ఒకసారి వేసిన యూరియాలో కలిపి. మళ్ళీ 25 రోజులకు మళ్ళీ 1 లీటర్ కలిపి మళ్ళీ యూరియా వేసిన. ఓకే సార్. అప్పుడు నాటు పెట్టిన కానుండి ఇప్పటి వరకు కూడా పచ్చదనం పోలే. అంతేనా సార్? పచ్చదనం పోలే. ఓకే. 35-40 పిల్లలు తక్కువ లేదు. ఓకే. ఏది మన ఒక్కొక్క గంటకు. ఓకే సార్. కాకపోతే కొద్దిగా అందరు భయపట్టించేసరికి నేను మళ్ళీ వెనక యూరియా ఇట్లా వేయలేకపోయినా మళ్ళీ ఒకసారి జల్లు వేయకపోయినా. ఓకే. బాగా వస్తుంది, అడ్డం పడుతుంది, గౌసు పోతుంది అని భయపట్టించింది అందరు. ఓకే. ఓకే. నేను కొద్దిగా వెనకపోయాను. ఓకే. ఇప్పటికైతే బాగున్నది. మా చుట్టూ ఏరియాలో ఎవరు లేదు ఇట్లా. ఏది సాంబమైసూరి ఎవరిది కూడా ఇలా లేదు సార్? దొడ్డు వరకు కూడా లేదా సార్? కంప్లీట్గా వరి పొలాలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అవి కోలుకునే వరకే నాది మొత్తం భూమి కప్పకపోయింది. ఓకే. ఓకే. 2 టైమ్స్ వేసిన నేను. ఓకే సార్. ఓకే. ఓకే. సంపత్, ఇప్పుడు మన ప్రాంతంలో మన రెడ్డి గారిది మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, యాక్చువల్గా మిగతా పొలాలు ఎలా ఉన్నాయి, మన పొలాలు ఎలా ఉన్నాయి సంపత్? బాగుందా? ఓకే. 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 అంతేనా? మన పిలకలు ఎప్పటి వచ్చినాయి సంపత్? ఒకసారి చూపెట్టు పిలకలు దగ్గరికి రా సంపత్. దీని ఒక్కసారి చూపెట్టు సారు రెడ్డి గారి దగ్గర. 35-45 వచ్చింది. అంతేనా? ఇదంతా కూడా పిలకలు చూడండి. ఇదంతా కూడా 40 దాకా ఇప్పటికీ పచ్చదనమే. పచ్చదనం అనేది ఇప్పుడు ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇది నాటు 2-3 పూసలు వేసిన. నాటు 2-3 పూసలు వేశారు. అంటే లోపల మొత్తం టోటల్గా ఇంతే ఉంది. ఇంకంతా కూడా మొత్తం అంతటా ఇలానే ఉంది. ఇదంతా కూడా చూడండి. ఈ పిలక కూడా ఒకటి లెక్క పెట్టు, ఇది ఒకటి లెక్క పెట్టు. మీరు గమనించండి. వెన్ను అంటే పిలకలు వస్తాయి, కానీ ప్రతి పిలక కూడా వెన్నుగా మారాలి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 22 పెద్ద లెక్క పెట్ట 22, 23, 24, 27, ఓకే 27, 28, 29, ఓకే 30, 31, ఓకే 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 52. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పిలక గుళికలు చాలా మనం వేస్తూ ఉంటాము. వేసినప్పుడు పిలక గుళికలు వేసినప్పుడు పిలక మాత్రం వస్తుంది తప్ప పిలకలు వచ్చిన ప్రతిదీ వెన్ను కాదు. ఇక్కడ చూడండి, మన ఆర్పిఎస్ వాడిన తోటలో సారు మాటల్లో మీరు ఇప్పుడు విన్నారు కదా, 50 పిలకలు వచ్చినాయి. 50 పిలకలకు కూడా మొత్తం గొలుసు వచ్చేసింది.
ఇదంతా కూడా ఒక్కటే గొలుసు ఇదంతా. ఇప్పుడు నా చేతిలో పట్టుకున్నది ఇది ఇలా పట్టుకోండి రెడ్డి గారు, ఇలా పట్టుకోండి. ఇదంతా కూడా ఒక్కటే, అంటే ఇది కూడా పట్టుకున్నాను ఒకటి, ప్రతిదీ ఇదంతా కూడా ఏంటంటే ఒకటి, ఇది ఒకటి, ఇది అంటే ఏది చూసినా కానీ ఏంటంటే పిలక అద్భుతమైన పిలక, ప్రతిదీ కూడా వెన్నుగా మారింది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. రేపు ఇంకొక 2-3 రోజులలో యాక్చువల్గా కోపిస్తారు కదా సార్. కోపించినా కానీ ఏంటంటే పచ్చదనం తగ్గలేదు. మనం మిర్చి తోటలలో మాత్రమే పచ్చదనం గురించి అని చెప్తున్నాం మనం, కానీ ఇప్పుడు ఆర్పిఎస్ అనేది వరి పంటలో కూడా వెన్ను చూడండి, ఇంకా కూడా ఇది మంచి పచ్చగానే ఉంది మొత్తం టోటల్గా. ఇదంతా కూడా పచ్చదనం. సార్ మాటల్లో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం.